హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లో విత్ శ్వేతాస్ వరల్డ్. సో టుడే రెసిపీ వచ్చేసి సూప్స్ అండి. వర్షాకాలంలో వేడి వేడిగా సూప్ తాగితే వచ్చే కంఫర్ట్ ఫీలింగ్ వేరే లెవెల్ కదా. సో అందుకే నేను మూడు రకాల సూప్స్ తోటి వచ్చాను. సో ఇంకొకటి నేను క్లియర్గా రెసిపీ చెప్తాను. ఇంగ్రీడియంట్స్ ఎందుకు వేసుకోవాలి, దేనికోసం వేసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూసేసేయండి, ఓకేనా. ముందుగా నేను కార్న్ సూప్ చేస్తున్నాను. సో దానికోసము ఫస్ట్ ఒక ముకుడు తీసేసుకొని, మీ దగ్గర బటర్ ఉంటే బటర్ లేదా నెయ్యి నూనె ఏదైనా వేసుకోండి. ఒక 1 టీ స్పూన్ లేదా 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని, మన వెల్లుల్లి ఉంటాయి కదా, అవి ఒక 4 తీసుకొని చిన్న చిన్నగా చాప్ చేసుకొని వేసేసుకోండి. తర్వాత ఆనియన్స్, ఇవి స్ప్రింగ్ ఆనియన్స్కి వస్తాయి కదా, వాటిని కట్ చేసుకున్నాను. లేదు అంటే నార్మల్ ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు. క్యారెట్ ఒకటి చిన్నగా చాప్ చేసుకున్నాను. అండ్ పచ్చి బఠానీలు, ఇవి ఫ్రోజన్ బఠానీస్ ఉంటాయి కదా, అది కూడా కొద్దిగా వేసుకున్నాను. అంటే గుప్పడి వేసేసుకొని కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టి సార్ట్ అవుట్ చేసేసుకోండి. తర్వాత నేను స్వీట్ కార్న్ సూప్ అన్నాను కదా, సో ఈ స్వీట్ కార్న్ అనేది కొద్దిగా ఎక్కువ వేసుకోండి. సో ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత, అంటే కంప్లీట్గా ఫ్రై కాదు, జస్ట్ ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత నేను ఇక్కడ 4 కప్స్ వాటర్ పోసుకున్నాను. మీరు తాగే క్వాంటిటీని బట్టి ఒకరికైతే 2 కప్స్, ఇద్దరికైతే 4 కప్స్ అలా తీసేసుకొని, ఇక్కడ నేను స్వీట్ కార్న్ ఉంది కదా, అది 1 కప్ తీసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకొని వేసుకున్నాను. మనం ప్రిపేర్ చేసే స్వీట్ కార్న్ కాబట్టి నేను స్వీట్ కార్న్ గ్రైండ్ చేసి వేసుకున్నాను అన్నమాట. సో ఇలా బాయిల్ అవుతున్న టైంలో మనకి పైన నురుగు వస్తుంది కదా, అది మెల్లిమెల్లిగా తీసేసేయండి. సో ఇలా కంప్లీట్గా తీసేసుకున్న తర్వాత సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకున్న తర్వాత పెప్పర్ పౌడర్ కొద్దిగా స్పైసీనెస్ కోసం అనేసి, అండ్ వెనిగర్ కొద్దిగా పులుపు టచ్ ఇవ్వడానికి అండ్ ఫ్రెష్నెస్ ఉండడానికి వేస్తాము. సో ఇవి వేసిన తర్వాత అది మసులుతున్న టైంలో, బాయిల్ అవుతున్న టైంలో ఇక్కడ కార్న్ఫ్లోర్ అండ్ కొద్దిగా వాటర్ కలిపి యాడ్ చేశాను, లంప్స్ లేకుండా. సో దట్ సూప్ అనేది మనకి చిక్కగా రెడీ అవుతుంది అన్నమాట. సో అది వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ టేస్ట్ చేసుకొని అడ్జస్ట్ అయిన తర్వాత సోయా సాస్ మంచి రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ ఇవ్వడానికి యాడ్ చేసుకున్నాము, లేదు అంటే స్కిప్ చేయొచ్చు. అండ్ గ్రీన్ చిల్లీ సాస్ ఎందుకు వేసుకున్నాను అని అంటే కొద్దిగా స్పైసీనెస్ ఇవ్వడానికి వేసేసుకున్నాను. ఇది మరిగిన తర్వాత మీకు నచ్చిన టెక్స్చర్, పల్చగా కావాలంటే పల్చగా, లేదా చిక్కగా కావాలంటే చిక్కగా సర్వ్ చేసుకొని స్ప్రింగ్ ఆనియన్ తోటి డెకరేట్ చేసుకోవడమే. సింపుల్గా అయిపోయింది కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్ సూప్. ఇది మంచి ప్రోటీన్ సూప్ అండి. పిల్లలు మంచిగా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వేడివేడిగా ఇది చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తాగుతారు. సో ఇక్కడ ఏంటి అంటే నేను ఆల్రెడీ 2 కప్స్ పక్కన పెట్టేసుకున్నాను. సో అందులోనే సేమ్ ప్రాసెస్ అండి ఎగ్ సూప్కి. సో ఫైనల్గా మనం స్టవ్ ఆఫ్ చేసుకునే టైంలో ఒక ఎగ్ మంచిగా గిలక్ కొట్టుకొని అది వేసేసుకొని టేస్ట్ కారము అన్నీ అడ్జస్ట్ అయినాయా లేదా చూసుకొని మళ్ళీ ఒక్కసారి గ్రీన్ చిల్లీ సాస్ అండ్ సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవడమే. చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోయింది. ఎగ్ ఏం లేదండి, మీరు కార్న్ సూప్లోనే కొద్దిగా ఎగ్ యాడ్ చేసేస్తే ఎగ్ సూప్ అన్నమాట. చాలా సింపుల్గా అయిపోతుంది, వితిన్ 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి నేను రాగి ఫ్లోర్ తోటి రాగి సూప్. మీరు కనుక నా వీడియో చూస్తున్నది ఉంటే నేను షార్ట్లో పెట్టాను, సేమ్ యాజ్ ఇట్ ఇస్, బట్ మనము వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నాం అన్నమాట, అంతే. సూప్స్ చేయడం చాలా ఈజీ అండి. మోర్ ఓవర్గా ఒక 10 మినిట్స్ అన్న టైం పడుతుంది. 1 మెంబర్ 2 మెంబర్స్కి చేయాలంటే. సో చాలా ఈజీ ప్రాసెస్. మీకు నచ్చిన సూప్స్ చేసుకోవచ్చు. సో ఇందులో కూడా మీకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇందులో నేను క్యాబేజీ వేయలేదు, క్యాబేజీ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా సార్ట్ అవుట్ చేసుకొని మీకు ఎంతమంది తాగుతారో దాన్ని బట్టి క్వాంటిటీ తీసేసుకుంటే అయిపోతుంది. నేను ఇప్పుడు రాగి సూప్ ఒక్కరికి చేశాను. సో ఒక బౌల్ తోటి ఇంకొక బౌల్ ఎక్స్ట్రా యాడ్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఇది మెయిన్. అండ్ వెనిగర్ కూడా ఎందుకు అంటే కొద్దిగా ఫ్రెష్నెస్ ఇవ్వడానికండి. ఇన్ కేస్ వెనిగర్ కనుక మీ దగ్గర లేకుంటే కొద్దిగా లెమన్ డ్రాప్స్ ఒక 4 to 5 డ్రాప్స్ యాడ్ చేసేసుకోండి, సరిపోతుందన్నమాట. మనం ఇప్పుడు ప్రిపేర్ చేసిన 3 సూప్స్ మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న సూప్స్ అండి. పిల్లలకి ఇవ్వచ్చు, యాజ్ వెల్ పెద్దవాళ్ళు కూడా మంచిగా తాగొచ్చు అన్నమాట. ఈ వర్షాకాలంలో వేడిగా సూప్స్ తాగితే కూడా మైండ్కి కానీ బాడీకి కానీ చాలా రిలాక్సింగ్గా ఉంటుంది కదా. సో మీరు కూడా ట్రై చేయండి. ఇంకొన్ని సూప్స్ రెసిపీస్ కావాలంటే కూడా కమెంట్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను.
సో ఇలా మీకు కన్సిస్టెన్సీ ఎంతవరకు కావాలో అంతవరకు దాన్ని బాయిల్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది మీరు ఒక 4-5 అవర్స్ తర్వాత కూడా తినాలనిపిస్తే తాగాలనిపిస్తే మళ్ళీ ఒక్కసారి కూడా రీహీట్ చేసేసుకోవచ్చు ఓవెన్లో కానీ స్టవ్ మీద కానీ. అంతేనండి, సింపుల్గా మనము 3 సూప్స్ రెడీ చేసుకున్నాం కదా. ఎవరికి నచ్చిన ఫ్లేవర్లో వాళ్ళకి హ్యాపీగా అప్పటికప్పుడు కూడా చేసేసేయచ్చు. ఈ రెసిపీ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.